వాళ్ళు ఒక వ్యూహాత్మకంగానే ప్రదర్శిస్తారు, దానికి తగ్గట్లే ఇస్తారు. మనం ఒక రాజ్యసభ ఇస్తున్నామంటే అది రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఇస్తాం. కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా అడుగులు ముందుకు వేస్తాం. మరి అజయ్ గారు, సురేష్ ప్రభు ఏం ఉపయోగపడ్డాడు? రైల్వే జోనే రాలే మనకి. 2019 నుంచి 2024 వరకు కూడా మనకేం రాలేదు సార్. అది ఓకే సార్, నాట్ కాంట్రడిక్టింగ్. అక్కడ కూడా మనం ఎందుకు అంటే నేను అజయ్ గారు మీకు ఒకటి విషయం చెప్తాను. 2019 నుంచి 24 దాకా రైల్వే జోన్ రాలే, కానీ ఇవాళ కిరణ్ డోల్ కేకే లైన్ లేకుండా రైల్వే జోన్ వచ్చింది. ఇది మొదటి నుంచి వాళ్ళు ఉన్న ప్రతిపాదనే. దానికి మనం తలవంచవలసి వచ్చింది. ₹1 ఆదాయ వనరు లేకుండా 10 ఏళ్ళ తర్వాత. ఈ పడతానికి ఆ పుత్లి మనకెందుకు రైల్వే జోన్? ఇందులో సీరియస్నెస్ అబ్జర్వ్ చేయండి మీరు. అయిపోయిందా? అయిపోయింది. మీరు మాట్లాడేటప్పుడు నేను రాను, నేను మాట్లాడేటప్పుడు మీరు రాకండి, వినండి, లేకపోతే రాసుకోండి, ఓపిక. ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, డెసిషన్ మేకర్స్ మా పార్టీ, మా కూటమి ప్రభుత్వం, మేము తీసుకుంటాం. ఇందులో కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళకి, ఇంకొకరు లాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము తీసుకున్న డెసిషన్ ప్రజలకు నచ్చుద్ది. దాన్ని ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుందో అది ముందు ప్రజలు చూస్తారు. 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఏ విధంగా పరిశ్రమలు వస్తున్నాయి, ఏ విధంగా పారిశ్రామికతలు వస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి పనులు ముందుకు జరుగుతున్నాయని చెప్పేసి. ఈ రోజు కొంతమంది అనలిస్ట్ ముసులు వేసుకొని రావచ్చు సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కేఎస్ ప్రసాద్ గారు. చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు సార్, బట్ అన్ని మాకే తెలిసినట్టు మాట్లాడుతుంటారు. వాస్తవానికి రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఎంత అద్భుతంగా పరిపాలన జరుగుతుందన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే గుడ్డ కాల్చాలా, ముఖం మీద వేయాలా, దులుపుకోవాలా, వెళ్ళిపోవాలి, ఇది ఒకటే వాళ్ళకి తెలిసింది. వాస్తవాలకు తెలియాలంటే గ్రౌండ్ లోకి రావాలా, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. దానిలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఎంత సంతోషం ఉంది, ఎంత అద్భుతంగా ఉంది రాష్ట్రం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళు అనుకున్న వ్యక్తి, వాళ్ళ పెట్టుకున్న ముహూర్తానికి, ఆ ముహూర్తానికి ఆ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు అనక బాధ తప్ప, పాపం 9వ తారీఖు చేస్తున్నా, 11వ తారీఖు చేస్తున్నా ప్రమాణ స్వీకారం, ఈ రోజు బాధలు ఉండేవి కాదు. వాళ్ళు అనుకున్న ముహూర్తం కుదరలే, ఆ కుదరని దగ్గర నుంచి ఆ ముహూర్తం పనికి రాలేదు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక గుడ్డ కాల్చాలా, వెయ్యాలా. రైల్వే జోన్ మీద మాట్లాడుతుంటే ముహూర్తాలే ఉంది. నేనేమన్నా ముహూర్తం ఏంటంటే ప్రజలు నిర్ణయించారు ముహూర్తం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యు, డోంట్ ఇన్వాల్వ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మిడిల్. ఓకే. సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యండి. ఎవడంటే భుజాలు తడుపుకున్నాడు, నువ్వెందుకు రియాక్ట్ అవుతావు అన్నిటికీ? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యు కదా, ప్లీజ్ బికమ్. ఇక్కడ ఒకటే వర్మ గారు, సింపుల్ అండ్ స్ట్రైట్. మా నిర్ణయాలు, మేము తీసుకునే నిర్ణయాలు ప్రజలు చాలా అద్భుతంగా స్వీకరిస్తారు. మేము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపించారు కదా, మమ్మల్ని ఏం వ్యతిరేకించలేదు కదా. ఈ రోజు రాజ్యసభ మేము ఎవరిని కేటాయిస్తామో, ఎవరిని నిలబెడతామో, ఎవరిని ముందు నిల్చోబెడతామో అన్న విషయాలు కూడా ప్రజలకు అన్ని చెప్పే చేస్తాం. ఆ విషయాల్లో ప్రజలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రానికి పనికొచ్చే విధంగా, రాష్ట్రానికి అన్ని వనరులు వచ్చే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ఒకరికి నచ్చలేదనో, ఒకళ్ళు ఒప్పుకోలేదనో మేము డెసిషన్లు మార్చుకోం. ఓకే రైట్. సురేష్ ఏంటి వార్నింగ్లు ఇస్తున్నారు? కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందా? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు అన్న గారు ఇంతకుముందు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిస్తేజంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడతారు అన్నారు. నిస్తేజంలో ఉండేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. భారతదేశంలోనే ఏ పొలిటికల్ పార్టీకి, సింగిల్ పార్టీకి ఉన్నటువంటి పర్సంటేజ్ ఏ పార్టీకి లేదు. ఇంకొకరి జెండా అధికారం